నాగర్ కర్నూలు జిల్లా బిచ్చినపల్లిలో ఎస్ఐ ఓవర్ యాక్షన్ చేశాడు. ఓ యాక్సిడెంట్ కేసులో యువకులన్నీ ఎస్ఐ శ్రీనివాస్ చితకబాదాడు. బిచ్చినపల్లి వద్ద కారు ఢీకొని ఆటో డ్రైవర్ కిషన్ కు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక యువకులు ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ విషయంపై వివరాలు తెలుసుకునేందుకు యువకులను పోలీస్ స్టేషన్ కు రప్పించారు. ఈ క్రమంలో కారు బాధితుడిని డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాలని యువకులు పోలీసులను డిమాండ్ చేయగా యువకులపై దాడి చేసి ఎస్ఐ రెచ్చిపోయాడు. షార్ట్ బనియన్తో పిఎస్ కి వచ్చిన ఎస్ఐ శ్రీనివాస్ చెప్తే వినరా అంటూ యువకులను బండబూతులు తిడుతూ దాడి చేశాడు. దీంతో యువకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయంపై మాట్లాడితే కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నాడని బాధిత యువకులు వాపోతున్నారు. ఎల్గొండ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. ముందల వెళ్తున్న ఆటోను వెనక నుంచి కారు వచ్చి గుద్దేసింది. ఆటో అతనికి బాగా సీరియస్ అయినప్పుడు మేము ఇక్కడ వచ్చి నాగర్ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి అడ్మిట్ చేసినాము. మధ్యలో పోలీస్ స్టేషన్లో మమ్మల్ని పిలిపిస్తే ఆ కార్ అతను పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అక్కడ వచ్చి మేము అక్కడికి వెళ్ళినాక కార్ అతను బిచ్చినపల్లి లోకల్ వాళ్ళు తోలుకుపోతుంటే మేము వచ్చి సార్ జస్ట్ ఇతన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయండి, బ్రీత్ అనాలిసిస్ టెస్ట్ చేసి తోలుకుపోండి, రేపు మాట్లాడుకుందామని మేము కూడా అంటే కానిస్టేబుల్ ఉండి రిపోర్టర్ ఆయన ఏమంటారు ఆయన ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాష్ట్ర సార్ ఉండి వద్దు అట్లా వద్దు మేము రేపు మాట్లాడుకుంటామని పంపిస్తుంటే మేము అడిగినాం క్యాండిడేట్ ఎందుకు అట్లా వెళ్తున్నారు మీరు అంటే మేము ఎస్ఐతో మాట్లాడినాం, ఏఎస్ఐతో మాట్లాడినాం, మేము తోలుకోపోతాం రేపు చూసుకుంటామని వాళ్ళు అంటుంటే మేము ఉండి జస్ట్ ఇట్లా అడినాం మీరు తోలుకోపోండి పర్వాలేదు ఏం ఇబ్బంది లేదు కానీ బ్రీత్ అనాలిసిస్ టెస్ట్ చేసినాక తోలుకుపోండి అని చెప్తే దానికే కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ సార్ని పిలిపిస్తే ఎస్ఐ సార్ వచ్చి మమ్మల్ని బండ బూతులు తిట్టి ఎస్ఐ చెప్తుంటే కూడా మీరు వినరా అని చెప్పి మీరు ఎందుకు వచ్చి స్టేషన్లో వచ్చి మా మీద దాడి చేస్తారని చెప్పి మేము ఏం అనకముందే మమ్మల్ని వచ్చి యూనిఫామ్ లేకుండానే వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని స్టేషన్ నుంచి పంపించి మా బండి గుంజుకొని మా మీదనే కేసు పెడతా అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాం, మమ్మల్ని భయపెడుతున్నాడు. ఈ విషయం గురించే మేము ఈరోజు ఇక్కడ ఎస్పీ ఆఫీస్ దగ్గరకు వచ్చినాము. ఎస్ఐ సార్ కూడా వాళ్ళు పిలిపిస్తే ఎస్ఐ సార్ వచ్చింది కూడా నార్మల్గా యూనిఫామ్లో రాకుండా బనీల్ మీద అండర్వేర్ డ్రైవర్ మీద వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని ఎవరంటే బండ బూతులు తిట్టుకుంటూ మమ్మల్ని కొట్టి పంపించేసిండు అక్కడ నుంచి. ఇంకోటి మా బండి గుంజుకున్నాడు, మమ్మల్ని మీద కేసు వేస్తా అని చెప్పి మమ్మల్ని భయపెడుతున్నాడు. ఈరోజు ఎల్గొండ కాలనీ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. ముందల వెళ్తున్న విద్యుత్ పంపిణీ రంగంలో సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం మరింత వేగం పెంచుతుంది. డిస్కంల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం లక్ష్యంగా విద్యుత్ చట్ట సవరణ బిల్లును రాబోయే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి అప్పుల ఊబిలో కూరుకుపోయిన విద్యుత్ పంపిణీ సంస్థలను గాడిలో పెట్టడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. విద్యుత్ రంగంలో పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావడం ద్వారా డిస్కంల లాభాల బాట పట్టాలించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యమన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర నష్టాల్లో కొనసాగిన డిస్కంలు 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి 2,701 కోట్ల లాభాలు నమోదు చేశాయని మంత్రి అన్నారు. అయితే దేశవ్యాప్తంగా ఇంకా సుమారు 50 విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయని, ఈ నేపథ్యంలో అన్ని డిస్కంలు లాభాల్లోకి రావాలనే లక్ష్యంతో ఈ చట్ట సవరణ బిల్లును తీసుకొస్తున్నట్లు ఖట్టర్ వివరించారు. కొత్త బిల్లులో డిస్కంలకు ఎప్పటికప్పుడు చెల్లింపులు అందే విధంగా వ్యవస్థను పటిష్టం చేయాలని, అలాగే విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గించాలన్నదే ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ ప్రతిపాదనపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని, వారి సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటామని మంత్రి తెలిపారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ బిల్లుకు ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ బిల్లుతో విద్యుత్ రంగాన్ని క్రమంగా ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఏఐపీఎఫ్ చైర్మన్ శైలేంద్ర దుబే ఆరోపించారు. డిస్కంలను లాభాల బాట పట్టించాలనే పేరుతో ఉద్యోగ భద్రతకు ముప్పు కలుగుతుందని, ప్రజలకు విద్యుత్ ధరలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై రాజకీయంగా, ఉద్యోగ సంఘాల పరంగా తీవ్ర చర్చ సాగుతుంది. బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు ఏ రూపంలో ఆమోదం పొందుతుందో, రాష్ట్రాల స్పందన ఎలా ఉంటుందోనని ఆసక్తికరంగా మారింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,065 పాయింట్లు నష్టపోయి 82,180 వద్ద, అలాగే నిఫ్టీ 353 పాయింట్లు నష్టపోయి 25,232 వద్ద క్లోజ్ అయ్యాయి. దీంతో 9 లక్షల కోట్లకు పైగా మదుపర్ల సంపద ఆవిరైంది. ప్రస్తుతం డాలర్తో రూపాయి మారకం విలువ 90.95గా కొనసాగుతుంది.
తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్లో సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సాధన బదిలీలకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రభుత్వ పరంగా బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలించడంతో 2025-26 సంవత్సరానికి గాను రాష్ట్ర జోనల్ క్యాడర్ ఉద్యోగులు బదిలీ ప్రక్రియకు టీజీ జోన్కు శ్రీకారం చుట్టింది. ఇక ఇంజనీరింగ్ అకౌంట్స్ సర్వీసెస్కు చెందిన ఉద్యోగుల సాధన బదిలీలకు సంబంధించి యాజమాన్యం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఈ బదిలీ ప్రక్రియ 2025 డిసెంబర్ 23 నుంచి 2026 జనవరి 31 వరకు అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. 2025 మార్చి 31 నాటికి కార్పొరేట్ కార్యాలయంలో కనీసం 10 సంవత్సరాల సేవ పూర్తి చేసిన ఉద్యోగులకు తప్పనిసరిగా బదిలీలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అదే సమయంలో పవర్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ కార్పొరేట్ కార్యాలయానికి బదిలీ కోరుకునే ఉద్యోగులు కనీసం 15 సంవత్సరాల సేవ పూర్తి చేసి ఉండాలని నిబంధనగా స్పష్టం చేసింది. గతంలో బదిలీ పొందిన ఉద్యోగులు కనీసం 4 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన తర్వాతే మరోసారి బదిలీకి అర్హులవుతారని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఉద్యోగులు జీహెచ్ఎంసీ లేదా ఇతర ప్రభుత్వ సంస్థల్లో డిప్యుటేషన్పై పనిచేస్తున్న కాలాన్ని స్టేషన్ సర్వీస్గా పరిగణిస్తారు. అయితే హైదరాబాద్ పరిధిలోని ఇతర సంస్థల్లో డిప్యుటేషన్పై పనిచేసిన కాలాన్ని మాత్రం కార్పొరేట్ ఆఫీస్ సర్వీస్గా పరిగణించనున్నారు. అలాగే ఎలక్ట్రికల్, మెకానికల్, టెలికా, కంప్యూటర్స్ విభాగాలను కలిపి ఒకే స్ట్రీమ్గా పరిగణించగా సివిల్ విభాగాన్ని ప్రత్యేక స్ట్రీమ్గా గుర్తించి బదిలీలు చేపట్టనున్నట్లు టీజీ జెన్కో యాజమాన్యం స్పష్టం చేసింది.